అన్నా నువ్వు పదనా. ఏంటది నువ్వు అమాయకంగా మాట్లాడతావు? తాగింది చిరంజీవి కాదు, అర్జున్. సరిగ్గా చూడొదినా. అత లేదత్త, నేనే తాగుండా. నువ్వు ఉండరా. రే అర్జునా, నువ్వు తాగినావా? ఇంకా అడుగుతావేంటి పిన్ని? ఒళ్ళంతా మట్టి కనిపిస్తూ ఉంటే తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు. మనకి తెలియకుండా తీసుకొచ్చి గదిలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఒరే, నువ్వు తాగడమేందిరా? అది ఇట్ట ఒళ్ళు తెలియకుండా తాగినావంటే ఏం జరిగినదిరా? ఇంకా అనుమానమే లేదు, దీనంతటికీ కారణం ఈ దుర్గే అయి ఉంటుంది. ఒరే చెప్పరా, ఏమై ఉండదో చెప్పు. నిన్నిట్ట చూస్తానని యా పొద్దు అనుకోలేదు. రే అర్జున, ఏమైనాదిరా నాయనా, చెప్పరా. దుర్గకు అన్యాయం చేశానత్త. ఏంటి? దుర్గ చాలా మంచిదత్త. తన మనసు అర్థం చేసుకోకుండా తప్పు చేశాను. అందుకే బాధ తడవలాగా తాగాను. రై, ఊరికే మాట్లాడబాక. తాగేసిన మొత్తం ఏదేదో మాట్లాడుతూ ఉంటావు. నువ్వు గమ్మునుండు. రే, నువ్వు నోర్మయ్యరా. నీ వల్ల దుర్గకు అన్యాయం జరగడమేందిరా? అవునత్త, తనకి నేనంటే ఇష్టం లేదు, ప్రేమ అస్సలు లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకుంది. ఇష్టం లేక పెళ్లి చేసుకుంటే ఏ పిల్లైనా సుఖంగా ఉంటుందా? తను సంతోషంగా లేదత్త. నన్ను పెళ్లి చేసుకొని నరకం అనుభవిస్తుంది. ఆ మాట ఎవరు చెప్పినారు నీకు? ఎవరు చెప్పినారో? ఎవరో కాదత్త, దుర్గ ప్రవర్తనలోనే అర్థమవుతుంది. నేను చెయ్యి మీద ముద్దు పెట్టానండి, తను చెయ్యి కాల్చుకుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఓ అన్నా, ఏంట్రా, ఏంటిది? తాగేసి వచ్చావా? నువ్వు తాగావా? ఇంట్లో ఒకడు తాగి ఇంటిని నాశనం చేస్తున్నాడు, సరిపోలేదా? నీకెక్కడ అబ్బిందిరా ఈ దరిద్రపు అలవాటు? జరా, నువ్వు తాగి తందనలాడింది సరిపోలేదా? వీడికి కూడా తాగడం అలవాటు చేసావా? నువ్వేందన్నా వాణ్ణంటావు? దుర్గ సంతోషంగా లేదు, తనకి నేనంటే ఇష్టం లేదు, ఆ బాధ తట్టుకోలేకనే తాగినానని వాడంటుంటే వీణ్ణంటావేమి? ఏయ్, ఏవైనాదే నా అల్లుడు నీకేం తక్కువ చేసినాడు? నీకంతగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ పొద్దే చెప్పాలిగా. పెళ్లి చేసుకోవడం ఎందుకు? కొంపలో అడుగు పెట్టడం ఎందుకు? ఇట్ట వాణ్ణి ఏడిపించేదానికా, తాగుబోతుని చేయడానికా? అత్త, వద్దత్త, పాపం తను మంచిదత్త, తనేం అనొద్దు. అవునరా, మంచిదే. అందుకే కదా నిన్నిట్టా తయారు చేసినది. నువ్వు మాట్లాడవేమమ్మా? ఏం చేసినావు వాణ్ణి? ఏమన్నావు వాణ్ణి?
నీకు నీకు ఎందుకు ఇష్టం లేదు వాడు? నాకు ఇష్టం లేకపోవడం ఏంటండి? వంటగదిలో ఉన్నప్పుడు ఆయన వచ్చారు. సరదాగా ఏదో మాట్లాడబోతూ ఉంటే ఆయన పెనం మీద పడబోయారు. ఆయనకు అడ్డుపడబోయేసరికి నా చెయ్యి వెళ్ళి పెనం మీద పడింది. దానికి ఆయన అపార్థం చేసుకున్నారు, అంతే. నువ్వన్నా ఈయనవా? ఇప్పటిదాకా ఏమో మాట్లాడినావు? ఎందుకు నా వదినమ్మని అపార్థం చేసుకుంటా ఉండవు? రేయ్, అసలు ఏమైందిరా నీకు? ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేకపోవడం ఏంటి? ఇష్టం లేకుండా నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది? ఇష్టం లేకుండా ఇన్ని రోజులు ఎందుకు కాపురం చేస్తుంది? లేదు నాన్న, లేదు లేదు. అర్జున, నేను తప్పు చేశాను. ఒక అమ్మాయికి అన్యాయం చేశాను. రే అర్జున, లేవరా. రేయ్, నువ్వు నా కళ్ళెదురుగా ఈ విధంగా కనిపించావంటే మర్యాదగా ఉండదు. లేవరా పైకి. లేనా? లే. లేరా. దుర్గా నన్ను క్షమించు. తప్పు చేశాను. బావగారు దయచేసి అలా మాట్లాడకండి. నేను తప్పు చేశాను. అన్నా, అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటే తప్ప నా మీద కోపం చల్లారు. దుర్గా నన్ను క్షమించు. అయ్యో అర్జున్, అర్జున్, అర్జున్. రే అర్జున. బావా, బావా లే బావా. అర్జున, అర్జున ఏమైనాదిరా? అర్జున. అత్త కూర్చోబెట్టు. ఏంట్రా నీ బాధ? ఏం జరిగింది? తాగి మాట్లాడావా, లేదంటే మాట్లాడడానికే తాగావా? నిజంగానే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? అసలు నీ వల్ల దుర్గ నరకం అనుభవించడం ఏంటి? చేతులు కాల్చుకునేంత కష్టం ఏమొచ్చింది ఆ అమ్మాయికి? ఇలా తాగి దొరలాల్సిన కర్మ నీకేం వచ్చింది? అసలు ఏం జరిగిందిరా మీ ఇద్దరి మధ్య? చెప్పు. నేను చెప్పేది నిజం నాన్న. దుర్గకి నేనంటే ఇష్టం లేదు. నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు నాన్న. ఇష్టం లేకుండానే ఇలా ఎన్ని రోజులు? అందుకే విడాకులు ఇచ్చేస్తాను.